తెలుగు రాష్ట్రాల్లో ఇంధన కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంకుల దగ్గర జనం బారులు తీరుతున్నారు. కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఓవైపు ఎండలు మాడు పగిలేలా చేస్తున్నాయి. ఇంకోవైపు పెట్రోల్ డీజిల్ కొరతతో జనం అల్లాడిపోతున్నారు. నడి ఎండలో బంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు. కొందరు వాహనదారులు క్యాన్లు డబ్బాలు పట్టుకుని పరుగులు తీస్తున్నారు. నడి ఎండలో గంటల తరబడి వేచి చూసినా లీటర్ డీజిల్ దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో కనిపిస్తున్న దృశ్యాలివి. పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయటం లేదు. డీజిల్ అయితే నో స్టాక్ బోర్డులు పెట్టి 2-3 రోజులవుతోంది. కొన్ని చోట్ల పెట్రోల్ డీజిల్ కోసం ధర్నాలు కూడా కొనసాగుతున్నాయి. గత వారంలో ఆయిల్ కంపెనీలు తక్కువగా సప్లై చేయడంతోనే ఈ కొరత ఏర్పడిందని తెలుస్తోంది. అయితే ఏపీ ప్రభుత్వం డీజిల్ కొరతపై అలర్ట్ అయింది. అన్ని బంకులకు పెట్రోల్ డీజిల్ సరఫరా చేయాలని అన్ని కంపెనీలను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడా కొరత లేకుండా చూడాలన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే ఆయిల్ కంపెనీల అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఏపీలోని పలు బంకుల్లో ఇటు పెట్రోల్ డీజిల్ కొరత అన్నది కనిపిస్తుంది. నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండడంతో వాహనదారులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి ప్రసాద్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రసాద్, కర్నూలు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పెట్రోల్ డీజిల్ అంటే చాలా దగ్గర నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. అసలు ఏం చెప్తున్నారు పెట్రోల్ బంక్ యజమానులు? హర్ష, కర్నూలు ఉమ్మడి జిల్లాలో దాదాపు 300 పెట్రోల్ బంకులు పైనే ఉన్నాయి. ఇప్పటికీ నిన్న కొంతవరకు పెట్రోల్ డీజిల్ అమ్మడం జరిగింది. అయితే ఈరోజు మొత్తం కర్నూలు ఉమ్మడి జిల్లాలో మాత్రం ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులు వెలిసిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. జిల్లా కలెక్టర్లు అదేవిధంగా ఉన్నతాధికారులు మాత్రం పెట్రోల్ కొరత లేదు అని చెబుతున్నప్పటికీ ప్రతి చోట కూడా పెట్రోల్ డీజిల్ కొరత ఉండడంతో వినియోగదారులు తీవ్ర ఆవేదన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్ల ద్వారా తీసుకువెళ్లినటువంటి ఆ డీజిల్ పెట్రోల్ను అధిక ధరకు అమ్ముతున్నారు. వాటిపైన అజమాయిషీ లేకపోవడంతోనే పెట్రోల్ కొరత ఏర్పడిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే దాదాపు వేల సంఖ్యలో లీటర్లని పెట్రోల్ యాజమాన్యాలు తీసుకుంటున్నప్పటికీ అవి కేవలం 2-3 గంటలు మాత్రమే ఆ పెట్రోల్ బంక్లో ఉంటున్నాయి. పూర్తిగా ఖాళీ అవుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. కర్నూలు ఉమ్మడి జిల్లాలో మాత్రం పెట్రోల్ కొరతతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. మనం ప్రస్తుతం బళ్ళారి రోడ్లో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మొత్తం ఖాళీగా ఉన్న పరిస్థితి. దాదాపు 2 రోజుల నుండి ఇక్కడ నో పెట్రోల్ నో డీజిల్ అనే బోర్డు వెలిసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది హెచ్పి పెట్రోల్ బంకు, మొత్తం కర్నూలుకి కీలకమైనటువంటి పెట్రోల్ బంకు ఇది. ఈ పెట్రోల్ బంక్లో మాత్రం ఆ డీజిల్ పెట్రోల్ లేక పెట్రోల్ యాజమాన్యాలు కూడా తమకు రాకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం అవుతుంది. పెట్రోల్ బంకు యాజమాన్యం మనతో ఉన్నాడు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దాదాపు మీది 2 రోజుల నుండి పెట్రోల్ బంక్ పూర్తిగా బంద్ కావడం జరిగింది. అసలు పెట్రోల్ డీజిల్ రాకపోవడానికి కారణం ఏమనుకుంటున్నారు? క్రూడ్ ఆయిల్ ధర ఉండడం వల్ల కంపెనీలు మాకు రేషన్ పెట్టడం వల్ల 2 రోజులకు 3 రోజులకి స్టాక్ ఇస్తున్నారు. అది వచ్చిన 3 గంటలకే అంతా డైవర్స్ అయిపోతుంది. పల్లెటూర్ల నుండి టౌన్లో కూడా కొంతమందికి ఇవ్వడం కొంతమంది ఇవ్వకపోవడం వల్ల అది కూడా ఒక కారణం ఉంది. పైన అయితే స్టాక్ రావడం లేదు సరిగా. డబ్బులు కట్టినాక కూడా రాత్రి ఇవ్వడం, రాత్రి పొద్దున వచ్చే లోపల ప్రతి బంకు ఓ బంకుకి ఇవ్వడం, ఓ బంకుకి ఇవ్వడం మెయిన్ ప్రధాన కారణం కూడా అది. సఫిషియెంట్గా అయితే స్టాక్ లేదు. మేమైతే ఏం చేయలేదు, జనం అయితే మీద పడుతున్నారు. మాకు బాటలు వస్తున్నారు, క్యాన్లు వస్తున్నారు. పోయకపోతే మా మీదనే దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇక్కడైతే బాటలు పోయిద్దండి అని క్యాన్లు పోయింది అంటున్నారు. కానీ లోకల్కి వచ్చేపాటికి మాది బండి ఆగిపోయింది, అది ఆగిపోయింది. ట్రాక్టర్లము జేసీబీలము మేము ఎక్కడ తేవాలని చెప్పినా వాళ్ళు మా మీద పడుతున్నారు. వచ్చిన స్టాక్ మొన్న రాత్రి మాకు వచ్చింది. మొన్న రాత్రి అయిపోయింది డీజిల్. నేను మధ్యాహ్నం వరకు పెట్రోల్ అమ్మినాం, నో స్టాక్. ఈరోజు ఇస్తామన్నారు. అది పరిస్థితి. ఇది ఏదైతే కర్నూలు ఉమ్మడి జిల్లాలో పెట్రోల్ బంకు యాజమాన్యం మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పెట్రోల్ బంకుల్లో మాత్రం పెట్రోల్ డీజిల్ లేక తమకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాము. వినియోగదారులు మాత్రం పెట్రోల్ బంకుల దగ్గరకు వచ్చి వెళ్లిపోతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఉన్నతాధికారులు మాత్రం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా పెట్రోల్ని సఫిషియెంట్ గా ఏర్పాటు చేయాలనే ఆలోచన లేదు అనేది వినియోగదారులు చెబుతూ ఉన్నారు. అధికారులు మాత్రం కర్నూలు ఉమ్మడి జిల్లాలో జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా దృష్టి సారించారు. అదేవిధంగా సివిల్ సప్లై అధికారులు కూడా ఎక్కడ కూడా పెట్రోల్ లేదు అని చెప్పడానికి లేదు. ప్రతి బంకులోన పెట్రోల్ ఉంది అని చెబుతున్నప్పటికీ ఇక్కడ కర్నూలు నగరంలో మొత్తం పెట్రోల్ బంకులన్నీ పూర్తిగా నీళ్లు ఏర్పడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కర్నూలు ఉమ్మడి జిల్లాలో మాత్రం పెట్రోల్ లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. హర్ష, థ్యాంక్ యూ ప్రసాద్.